ఈ థర్డ్ ఎపిసోడ్ కూడా మంచి జోష్‌తోనే మొదలైందని చెప్పాలి. రావడంతోనే ఒక మంచి ఊపున్న సాంగ్‌తో డాన్స్ యేసుకుంటూ ఎంట్రీ ఇచ్చింది శివశక్తి. తనకే కాదు అక్కడున్న జడ్జెస్‌కి కూడా ఊపు తెప్పించింది. తన గురించి తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ, తానొక మిస్ ఇండియా, ఏషియా పసిఫిక్ టాప్ 10లో ఉన్నానని, అది కాకుండా మిస్ యూనివర్స్‌లో కూడా పార్టిసిపేట్ చేసి టాప్ 10లో ఉన్నానని, ఫెమినా మిస్ ఇండియా ఆంధ్ర తరఫున పోటీ చేసి టాప్ 10లో ఉండగలిగానని చెప్పింది. టెడ్ఎక్స్‌లో పార్టిసిపేట్ చేశాను, ర్యాంప్ మోడలింగ్ చేస్తున్నాను. కానీ ఎందుకిక్కడికొచ్చావు మరి అని జడ్జెస్ అడిగినప్పుడు, నా స్టోరీ, నా జర్నీ అనేది షేర్ చేసుకోవాలి అనుకుని ఇక్కడికి వచ్చాను అని చెప్పింది. సో, తాను ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా వర్క్ చేస్తుంది. కానీ మోడలింగ్ కోసం సాఫ్ట్‌వేర్ జాబ్‌ని వదిలేసింది. అండ్ అలాగే మోడలింగ్ కోసం తన ఫ్యామిలీని కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేశాను. కానీ వాళ్ళు ఓన్లీ వీకెండ్స్ చేసుకోమని చెప్పారు. సో, అలా అలా నా మోడలింగ్ కెరీర్ స్టార్ట్ అయింది. బాంబేకి మూవ్ అయిపోయాను అని చెప్పింది. అండ్ అలాగే తన లైఫ్‌లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్‌ని షేర్ చేసుకుంది. తన బాయ్ ఫ్రెండ్ కాలేజీలో ఉన్నప్పుడు తనని చెంప మీద కొట్టినప్పుడు తన ఇయర్ డ్రమ్ డ్యామేజ్ అయిపోయిందని చెప్పింది. నువ్వు మోడలింగ్ చేయడం ఏంటి? ఇలాంటివన్నీ నాకు నచ్చవు. అందరి ముందు బట్టలు తక్కువేసుకొని తిరిగితే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు? నాకు అలాంటివన్నీ నచ్చవు, వద్దు అని చెప్పాడు. అది నేను వినలేదు అందుకే కొట్టేశాడు అని చెప్పింది. సో, అలాగే బ్రేకప్ అయిపోయింది. ఆ తర్వాత తను ఏ కాలేజీలో అయితే మాస్టర్స్ చేస్తున్నాడో నేను అదే కాలేజ్‌కి జడ్జిగా వెళ్ళి నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను. అప్పుడు తనే షాక్ అయిపోయాడు అని చెప్పుకొచ్చింది. ఇదొక వావ్ మూమెంట్ అనే చెప్పాలి. జడ్జెస్ కూడా ఇంప్రెస్ అయిపోయారు. సో, తను చెప్తూ ఉండగా మధ్యలో ఒక టాస్క్ ఇచ్చారు. ఏం టాస్క్ అంటే అది పిండి పిసుకుతూ చపాతీలు చేయాలి అనే టాస్క్ ఇచ్చారు. కానీ తనకి కుకింగ్ రాదు అని చెప్పింది. సో, సరే పర్లేదు ట్రై చెయి అని చెప్పి చేయించారు. సో, తన లైఫ్‌లో జరిగిన ఒక సీక్రెట్ ఏదైనా చెప్పమని అడిగినప్పుడు తన పేరెంట్స్‌కి ఈ విషయం తెలీదు. వాళ్ళకి అబద్ధం చెప్పాను. బాస్కెట్‌బాల్ ఆడుతున్నప్పుడు చెవి దెబ్బ తగిలింది అని చెప్పేశాను. సో, తను అలా మాట్లాడుతుండగా శ్రీముఖి పిండిలో ఎక్కువ వాటర్ పోసేసరికి తనకు కోపం వచ్చేసింది. అక్కడి నుంచి తప్పించుకొని అటు సైడ్ వెళ్ళిపోయింది. సో, కోపం రాదు అన్నావు కానీ కోపం వస్తుంది అని జడ్జెస్ అడిగారు. అంత ఈజీగా రాదు కానీ అప్పుడప్పుడు వస్తుంది అని చెప్పుకొచ్చింది. జడ్జిమెంట్ టైమ్ వచ్చేసరికి అభిజిత్ ఒక క్వెషన్ అడిగాడు. ఇప్పటిదాకా నువ్వు చేసింది ఒక ఎత్తు, మొత్తం మోడలింగ్, ర్యాంప్ వాక్ ఇవన్నీ డిఫరెంట్. కానీ బిగ్ బాస్ చాలా డిఫరెంట్. అక్కడికి వెళ్ళాక ఎలా మేనేజ్ చేయగలవు అని అడిగినప్పుడు దానికి ఆ అమ్మాయి చాలా ఇంటెలిజెంట్‌గా నాకు నేనే పోటీ ఏదైనా చేయగలను అని చాలా బాగా సమాధానం ఇచ్చింది. జడ్జెస్ కూడా ఇంప్రెస్ అయ్యారు. యూ లుకింగ్ గుడ్ అంతా బానే ఉంది. కానీ నీది ఓన్లీ వన్ సైడే తెలుస్తుంది అనిపిస్తుంది. ఇంకో ఛాన్స్ ఇస్తే నెక్స్ట్ రౌండ్‌లో ఏమన్నా ఇంకా ఎక్కువ ఏమన్నా తెలుసుకోగలమేమో అని ట్రై చేద్దాం అనుకుంటున్నాము. సో, రెడ్ ఇస్తున్నాను అనేసింది బిందు. సరే ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం ఏమవుతుంది. అందర్ క్యా హై అనేది నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇలాంటి ఒక కంటెస్టెంట్‌కి ఛాన్స్ ఇస్తే బావుంటుంది అని గ్రీన్ ఇచ్చేశాడు నవదీప్. రావడంతోనే పూజారి గెటప్‌లో వచ్చేసి కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేశాడు అయ్యప్ప సాధు. తాను ఒక పూజారినని చెప్పుకొచ్చాడు. అదేవిధంగా ఫ్యాషన్, మోడల్, సింగర్, డాన్స్ కూడా వేస్తాను అని చెప్పుకొచ్చాడు. మరి పూజారివయ్యుండి మంచి పౌరోహిత్యం చేసుకోకుండా మరి ఈ బిగ్ బాస్‌కి ఎందుకు అని అడిగినప్పుడు, అవును అందరూ అదే అడుగుతున్నారు. పూజారికి ఇవన్నీ ఎందుకు? మోడలింగ్ ఎందుకు? సినిమాలెందుకు అని అడుగుతున్నారు. కానీ నేను మాత్రం ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకు కాకూడదు? సినిమాల్లోకి ఎందుకు రాకూడదు? పూజారి అయితే ఏమైతుంది? నేను కూడా ట్రై చేసి నాకంటూ ఒక పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు. జడ్జెస్ డాన్స్ చేయమని అడగగానే డాన్స్ బానే వేశాడు. ఎఫర్ట్స్ అంతా పెట్టి మంచిగా డాన్స్ చేశాడు. కానీ జడ్జెస్‌కి అంతగా ఇంప్రెస్ అవ్వలేదు. అభి రెడ్ ఇచ్చేశాడు. బిందు కూడా రెడ్డే ఇచ్చింది. అండ్ నవదీప్ ఏమో ఇంత మంచి పౌరోహిత్యాన్ని వదిలేసి నువ్వు అక్కడ బిగ్ బాస్‌కి వెళ్ళి ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వు చేస్తున్న దానిలోనే ఇంకా మంచిగా ఇంప్రూవ్ అవ్వచ్చు కదా! కానీ అక్కడ బిగ్ బాస్‌లో నీకేం పనుంటుంది? ఇదే మంచిది నీకు. ఇదే కంటిన్యూ చేసుకో అని నవదీప్ చెప్పాడు. సో, శ్రీముఖి ఏమో ఇక్కడ మేము అందరికీ ఛాన్స్ ఇవ్వడానికి కాదు. మీలోనే చాలా టాలెంటెడ్ ఉన్నారు. బెస్ట్ ఆఫ్ ది బెస్టెస్ట్ అవసరం ఉంది. బెస్ట్ ఆఫ్ ది బెస్టెస్ట్‌కి మాత్రమే అవసరం ఉంది మాకు అని చెప్పింది. ఆ తర్వాత వచ్చిన కంటెస్టెంట్స్‌ని చూసి చాలా స్ట్రాంగ్ తిను సెలెక్ట్ అయిపోతుంది అనుకున్నాను. కానీ అంతగా స్ట్రాంగ్ ఏమీ అనిపించలేదు. తనెవరో కాదు అపర్ణ. తాను ఒక రన్నర్‌ని అలాగే డిఫెన్స్ అకాడమీ కూడా పెట్టాను గర్ల్స్ కోసం. అందరిని అమ్మాయిల్ని స్ట్రాంగ్‌గా తయారు చేయడం కోసం.
ఒక 18-30 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న అమ్మాయిల్ని తీసుకొని డిఫెన్స్ అకాడమీ పెడుతున్నాను అని చెప్పింది. తన మదర్ ఒక హాఫ్ బ్లైండ్ అని, తను 6థ్ క్లాస్ వరకే చదువుకున్నానని, ఇంట్లో చాలా కష్టాల వల్ల చదువుకోలేకపోయానని చెప్పింది. మధ్యలో అభిజిత్ ఉండి, "నువ్వు 10K రన్ ఎన్ని నిమిషాల్లో పూర్తి చేయగలవు?" అని అడిగినప్పుడు, "నేను 47 మినిట్స్‌లో పూర్తి చేయగలను సార్" అంది. అలాగే నవదీప్ కూడా, "నువ్వు 'బిగ్ బాస్'కి దానికోసం వచ్చావా? నీది వేరే ఏదో ఇంటెన్షన్ ఉన్నట్టుంది. షార్ట్‌కట్ లాగా అనిపిస్తుంది నాకెందుకు. ఇప్పుడు నువ్వు చేస్తున్న పని మంచి పని కదా! ఒక డిఫెన్స్ అకాడమీ పెట్టి అంత మంచి పని చేస్తూ, అమ్మాయిలకి స్ఫూర్తిగా నిలుస్తూ మళ్ళీ 'బిగ్ బాస్' ఎందుకు నీకు? నీకు 'బిగ్ బాస్' కంటే ఆ అకాడమీనే ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా చాలా మంచి పేరొస్తుంది కదా! కావాలంటే మేము హెల్ప్ చేస్తామన్నారు జడ్జెస్. దానికి తనేమో, "అలా కాదు సార్, నాకు 'బిగ్ బాస్'కి వెళ్తేనే చాలా పేరొస్తుంది. బయట అంతగా ఏమీ అనిపించదు. నా గోలే 'బిగ్ బాస్'కి వెళ్ళడం" అని చెప్పింది. తాను ఎంత చెప్పినా కూడా జడ్జెస్ మాత్రం కన్విన్స్ అవ్వలేదు. జడ్జెస్ ఏమో తను చేస్తుంది మంచి పని, ఇంకా మళ్ళీ 'బిగ్ బాస్'తో ఏం పని, యాక్టింగ్ వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకైతే అది అవసరం. కానీ నీకది అంతగా అవసరం లేదు. కావాలంటే మేము హెల్ప్ చేస్తాము. ప్లీజ్ నువ్వు ఆ అకాడమీని ఇంకా మంచిగా ఒక స్థాయిలో పెట్టు అని చెప్పారు. కానీ తనేమో ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. శ్రీముఖి ఏమో, "నువ్వు ఇక్కడే ఇట్లా ఏడుస్తున్నావు. ఇంతమంది అమ్మాయిలకి ఎలా స్ఫూర్తిగా ఉంటావు? అక్కడికెళ్ళి ఎలా ఫైట్ చేయగలవు? ఇలా ఏడిస్తే ఎలా?" అని శ్రీముఖి కౌంటర్ ఇచ్చింది. ఇంక ఫైనల్‌గా జడ్జెస్ అందరూ కన్విన్స్ చేశారు. "నీకీ స్టేజ్ కరెక్ట్ కాదు. నిన్ను సెలెక్ట్ చేయలేము" అని చెప్పి అందరూ రెడ్ ఇచ్చేశారు. సో, తను కూడా కళ్ళు తుడుచుకొని వెళ్ళిపోయింది. ఆ తర్వాత వచ్చిన కంటెస్టెంట్ బిందుకి ఎంతో కోపం తెప్పించాడు. కంటెస్టెంట్ ఎవరో కాదు, రామకృష్ణ. రావడంతోనే శ్రీముఖిని ఇంప్రెస్ చేయాలి అనేసి షర్ట్ ఇప్పేసి అప్‌సైడ్ డౌన్‌లో ఒక ఫీట్ చేశాడు. దానికి శ్రీముఖి అంత ఇంప్రెస్ ఏమి అవ్వలేదనిపించింది. తను ఒక కంటెంట్ క్రియేటర్‌ని, నవరసాస్‌ని డిఫరెంట్ వేస్‌లో చూపిస్తాను. అదీ కాకుండా ఫిట్‌నెస్ అంటే కూడా చాలా ఇష్టం. అందుకే ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తున్నాను అని చెప్పాడు. దానికి నవదీప్, "అందరూ ఇవే చెప్తున్నారు. దీనికోసం మేము సెలెక్ట్ చేయాలా?" అని అడిగాడు. దానికి, "సరే సార్, నేను అందరిని మోటివేట్ చేస్తుంటాను. ఒకసారి ట్రై చేద్దామా?" అని అడిగాడు. "ఓహ్! మోటివేట్ చేస్తావా? ఏం మోటివేట్ చేస్తావు?" అంటే, లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళ కోసం మోటివేషన్ చెప్తాను సార్ అన్నాడు. సో, అయితే నేనిప్పుడు లవ్ ఫెయిల్యూర్‌లో ఉన్నాను. వచ్చి ఏదైనా టిప్ చెప్పు అని అడిగినప్పుడు, తను టిప్స్ బదులు, మోటివేట్ చేయడం బదులు ఇంకా డిప్రెషన్‌లోకి మాట్లాడడం గమనించాం. ఇంక నీలో ఏం ఎక్స్ ఫ్యాక్టర్ లేదు అనేసి నవదీప్ రెడ్ ఇచ్చేశాడు. "సరే, నీకొక ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఫిజికల్ ఎబిలిటీ ఉంది కదా! సరే, ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను" అని అభి గ్రీన్ ఇచ్చాడు. ఆ తర్వాత బిందుకి కోపం వచ్చింది. ఎందుకంటే వాళ్ళకిచ్చిన షీట్స్‌లో "నువ్వు ఇన్విజిబుల్ అయితే ఏం చేస్తావు" అని రాసిస్తే, దానికి అతను "నేను ఇన్విజిబుల్ అయితే ఒక అమ్మాయిని కిస్ చేస్తాను" అని రాశాడు. దానికి బిందుకి చాలా కోపం వచ్చేసింది. "అలా ఎలా ముద్దు పెట్టేస్తావు అమ్మాయికి, ఒక ఇష్టం లేకుండా, తన పర్మిషన్ లేకుండా? ఇక్కడే కదా నీ థాట్ ప్రాసెస్ ఏంటో, నీ వ్యక్తిత్వం ఏంటో తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళని ఎలా సెలెక్ట్ చేయాలి" అని చాలా కోప్పడింది. ఇక్కడ బిందు చెప్పింది కూడా కరెక్టే అనిపించింది. కానీ తను జోవియల్‌గా రాశాను మ్యామ్, అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఏదో అప్పటికప్పుడు ఏదనిపిస్తే అది రాసేశాను. సారీ మ్యామ్ అని చెప్పాడు. ఆ తర్వాత అభి, "సరే, నీకొక టాస్క్ ఇస్తాను. ప్రూవ్ చేసుకుంటావా?" అని అడిగారు. "ఓకే సార్" అంటే, "అక్కడున్న డ్రమ్ ఉంది కదా! అది తీసుకొచ్చి బాహుబలి పోజులో ఇక్కడ తీసుకొచ్చి పెట్టు" అని అడిగారు. దానికి తను ఆ డ్రమ్‌ని ఎత్తుకొనొచ్చి బాహుబలి స్టైల్‌లో తీసుకొని వచ్చి అక్కడ పెట్టాడు. సో, సరే చూద్దాం, ఒక ఛాన్స్ ఇద్దాం అని అభిజిత్ గ్రీన్ ఇచ్చాడు. కానీ బిందు మాత్రం కరగలేదు. రెడ్ ఇచ్చేసింది. అలాగే నవదీప్ కూడా రెడ్డే ఇచ్చాడు. ఇప్పుడొచ్చిన కంటెస్టెంట్ జడ్జెస్‌ని కూడా కంటతడి పెట్టిచ్చేసింది. అంత బాధాకరమైన సంఘటనలు తన లైఫ్‌లో చోటు చేసుకున్నాయని తెలిపింది. తనెవరో కాదు, రాజకుమారి. తాను ఒక చిన్న ఏజ్‌లోనే పెళ్లి చేసుకోవాల్సొచ్చిందని, అది కూడా మేనమామతో పెళ్లి చేశారు తల్లిదండ్రులు. ఆయనకి నేనంటే ఇష్టం లేదు. అయినా కూడా చేశారు. అదీ కాకుండా 3 పిల్లలు. ఆయనేమో వేరే అమ్మాయితో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నా పరిస్థితి అధోగతిగా మారిపోయింది. అలాంటి టైంలో మళ్ళీ రెండో పెళ్ళంటూ చేశారు. నా పర్మిషన్ కూడా అడగలేదు నా పేరెంట్స్ అని తెలియజేసింది రాజకుమారి. ఆ రెండో పెళ్లి చేసుకున్న తర్వాతైనా లైఫ్ బావుందా అంటే అది లేదు. ఒక ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్‌ని పెళ్లి చేసుకున్నాను. నాకు అసలు ఈ పెళ్ళిళ్ళ మీదనే విరక్తొచ్చేసింది. అసలు మగవాళ్ళు పెళ్ళంటే ఇష్టం లేనప్పుడు ఎందుకు చేసుకోవాలి? మమ్మల్లాంటి జీవితాలు ఎందుకు నాశనం చేయాలి అనిపిచ్చింది.
కానీ నా పిల్లల కోసం నేను బతకాలి. ఎలాగైనా వాళ్ళని ఈ లోకంలోకి తీసుకొచ్చాను కాబట్టి వాళ్ళ కోసం బతకాలి. అలాగే ఒక ఇల్లు కట్టుకొని వాళ్ళకంటూ ఒక నీడనివ్వాలి అనుకుంటున్నాను అంది. సరే నీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్టా అని జడ్జెస్ అడిగినప్పుడు, చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. అందుకే సోషల్ మీడియాకొచ్చి అది కూడా భయంతోనే వచ్చాను. అయినా కూడా నా నా ఒరిజినల్ రూపంతోనే 1,00,000 ఫాలోవర్స్‌ని సంపాదిచ్చాను. ఫిల్టర్స్ ఏమీ లేకుండానే సంపాదిచ్చాను. కానీ ఒక యాక్సిడెంట్ నా జీవితాన్నే మార్చేసింది. ఫేస్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. నా పిల్లలు కూడా నా దగ్గరికి రావడానికి చాలా భయపడ్డారు అని బాధపడింది. ఆ తర్వాత కోలుకోవడానికి చాలా టైం పట్టింది. ఆ తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్‌లో యాక్ట్ చేశాను. దానికి బెస్ట్ యాక్టర్‌గా అవార్డ్ కూడా వచ్చింది. ఇన్ని సాధించినప్పుడు మరి ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ధైర్యంగా ఉండాలి అని బిందు చెప్పింది. సో, ఇంకా నా పిల్లల్ని నేనే చూసుకోవాలి. సో, ఎలాగైనా ఒక మంచి స్థాయిలో ఉండి నా పిల్లలకి మంచి పేరు తీసుకురావాలి అని ట్రై చేస్తున్నాను అని చెప్పింది. అలాంటప్పుడు భర్తతో ఉండడం ఎందుకు అని అనుకోవచ్చు. కానీ భర్త లేకపోతే మామనొకడో, బాబాయ్ అనొకడో ఎవరో ఒకళ్ళొచ్చి పిల్లల్ని తప్పుగా టచ్ చేయడమో ఇలాంటివన్నీ నా చిన్నప్పుడు చాలా ఫేస్ చేశాను. సో, అలాంటివి నా పిల్లలకి అవ్వకూడదు అని తన ఇష్టం ఉంటే ఉండు లేకపోతే లేదు అని వదిలేశాను అని చెప్పింది. సరే నువ్వు మనసులో ఎంతో బాధ పెట్టుకున్నావని అర్థమవుతుంది. ఇదిగో ఇక్కడున్న ఈ పేపర్స్ తీసుకో. దీంట్లో వీటి మీద హస్బెండ్ అని రాశాను. నీ లోపల ఏమైతే బాధ ఉందో, ఎంతైతే వేదన ఉందో అదంతా ఈ పేపర్స్ మీద చూయించు. నీ వేదనంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీటిని చించెయ్యి అని చెప్పింది. సో, తను అలాగే ఆ పేపర్స్‌ని తీసుకొని వెళ్ళి తన లైఫ్‌లో జరిగిన స్టోరీస్ ఒక్కొక్కటిగా చెప్పుకొచ్చింది. ముందుగా పేరెంట్స్ గురించి చెప్పుకొచ్చింది. అసలు పేరెంట్స్ అనేవాళ్ళు ఒక అమ్మాయిని కనడం ఎందుకు? ఆ తర్వాత తనకి పెళ్లి చేసి తనకిష్టం లేకపోయినా ఆ లైఫ్‌లోకి తోసేయడం ఎందుకు? ఒకవేళ మేమున్నామనే భరోసా అన్నా ఇవ్వాలి కదా! తనకి లైఫ్ బాలేదు అని తను వచ్చినప్పుడు. కనీసం పేరెంట్స్ అది కూడా పట్టించుకోరు. అలాంటప్పుడు చనిపోయాక బాధపడడం కంటే ఉన్నప్పుడు మేమున్నామనే ఇచ్చే భరోసా చాలా బలాన్నిస్తుంది కదా! అని తన బాధను వ్యక్తపరిచింది. అందుకనే నాకు పేరెంట్స్ అంటే చాలా కోపం. ఇప్పుడు సపోర్ట్ చేయకుండా చనిపోయినాక సపోర్ట్ చేసి ఏమి లాభం అని బాధపడింది. ఆ తర్వాత అబ్బాయిల తల్లిదండ్రుల గురించి చెప్పింది. మీ కొడుకు అలాంటి వాడని తెలిసి కూడా మళ్ళీ పెళ్లి చేయడం ఎందుకు? పెళ్లయితే మారతాడులే అని మళ్ళీ ఇంకొక అమ్మాయి గొంతు కోయడం ఎందుకు? అలాంటప్పుడు మీ దగ్గరే ఉంచుకోవచ్చు గదా! మీరే మార్చొచ్చు కదా! అలాంటి అబ్బాయినిచ్చి ఇంకొక అమ్మాయిని మోసం చేయడం ఎందుకు? ఇలాంటియి ఈ సమాజంలో జరుగుతున్నాయి అని చాలా బాధపడింది. తన మాటలకి నవదీప్ ఎంతో ఎమోషనల్ అయిపోయాడు. కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి. అలాగే జడ్జెస్ కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు. అంత కనెక్టింగ్‌గా అనిపించింది తన స్టోరీ, తన వేదన, తన బాధ చాలా చాలా ఏడుపు తెప్పించింది. మరో పేపర్ తీసుకొని ఇప్పుడు తన భర్త గురించి చెప్పుకొచ్చింది. అసలు భార్యని, పిల్లల్ని పోషించలేని వాడికి పెళ్ళెందుకు? పిల్లలెందుకు? అలాంటి వాడికి అసలు ఈ సమాజంలోనే ఉండే అర్హత లేదు. ఇంకొక జీవితాన్ని నాశనం చేసే అర్హత కూడా లేదు. మీకు పెళ్లి అంటే ఇష్టం లేనప్పుడు ఇంట్లో చెప్పండి. పెళ్లి చేసుకొని పిల్లల్ని, భార్యని ఎందుకు ఇబ్బంది పెడతారు? నన్ను చూసి కొందరైనా మారతారని అనుకుంటున్నాను అని చాలా బాధపడింది. మీ చేతకానితనంని ఇంట్లో తీసుకొచ్చి పిల్లల మీద, భార్య మీద రుద్దడం ఎంతవరకు కరెక్టు? మీరు ఎంతవరకు ఇలా ఉండడం సబబు అని మీరు అనుకుంటున్నారు? అని చాలా గట్టిగానే మాట్లాడింది. అక్కడున్న పేపర్స్ అన్నీ చించేసి తన బాధని అంతా వెళ్ళగక్కింది. తను మాట్లాడే మాటలు చాలా రియాలిటీకి దగ్గరగా, అలాగే తను మాట్లాడే తీరు కూడా చాలా కాన్ఫిడెన్స్‌గా అనిపించింది. సో, చాలా మందికి ఇన్‌స్పైరింగ్‌గా ఉండబోతుంది అని కూడా అనిపిస్తుంది. సరే అని మూడ్ చేంజ్ చేయడానికి నన్ను ఇంప్రెస్ చేయి చూద్దాం అని నవదీప్ అన్నాడు. దానికి తను ఓకే సార్ దగ్గరికి వస్తే చూపిస్తాను అని చెప్పేసి ఒక పేపర్ తీసుకొని దాని మీద రైట్ నుంచి లెఫ్ట్ వరకు రివర్స్‌లో రాసి చూయించింది. దానికి నవదీప్ ఇంప్రెస్ అయిపోయాడు. నాకు మీరంటే చాలా ఇష్టం సార్ కానీ ఎప్పుడు చెప్పలేదు అని చెప్పి బ్లష్ అయిపోయింది. సరే ర్యాంప్ వాక్ చేద్దాం అని చెప్పి ఇద్దరు ర్యాంప్ వాక్ చేశారు. ఇలాంటి కథలు అందరికీ తెలియాలి. నీ గురించి అందరికీ తెలియాలి. అందుకనే గ్రీన్ ఇస్తున్నాను అని నవదీప్ గ్రీన్ ఇచ్చాడు. నీ హానెస్టీ, ముక్కుసూటితనం, అలాగే నీ కాన్ఫిడెన్స్, నువ్వు మాట్లాడే విధానం అవన్నీ ఎంత బోల్డ్‌గా, ఎంత స్ట్రాంగ్‌గా పెడుతున్నావో అది చాలా నచ్చింది నాకు. అందుకే గ్రీన్ డైరెక్ట్‌గా ఇంట్లోకి వెళ్ళు అని చెప్పేశాడు అభిజిత్. నీకు యాక్టింగ్ వచ్చంటున్నావు కదా! ఏది యాక్టింగ్ చేసి చూయించు. ఒక యాక్టింగ్ టెస్ట్ పెడుతున్నాను నీకు. ఒక డైలాగ్ ఏదన్నా మంచిగా చెప్పి చూడు చూద్దాం అని అడిగింది. దానికి తను చాలా స్ట్రాంగ్‌గా, గట్టిగా ఒక మంచి డైలాగ్ చెప్పి వినిపించింది. దానికి జడ్జెస్ ఫిదా అయిపోయారు.
సరే నీకు ఈ పర్సనాలిటీ ఇవన్నీ చాలా నచ్చేసాయి నాకు. నిన్ను ఖచ్చితంగా 'బిగ్ బాస్'లో చూడాలి అని మేమే కాదు ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తున్నారు అని చెప్పి గ్రీన్ ఇచ్చేసింది బిందు. ఇలాంటి ఒక మంచి కంటెస్టెంట్‌ని సెలెక్ట్ చేయడం ద్వారా జడ్జెస్ మీద ఉన్న ఇంప్రెషనే మారిపోయింది. సో, జడ్జెస్ తినని సెలెక్ట్ చేసి చాలా మంచి పని చేశారు. ఆ తర్వాత వచ్చిన కంటెస్టెంట్ పిట్ట కొంచెం కూతగుణంలా అనిపించింది. లాస్ట్ సీజన్‌లో వచ్చిన శ్రేయ టైప్స్ అనిపించింది. కానీ ఏమైతుందో చూడాలి. రావడంతోనే ఫుల్ జోష్‌తో ఒక మంచి బీటున్న సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చింది. అక్కడున్న శ్రీముఖి అలాగే నవదీప్ ఇద్దరూ వెళ్లి దాంతో డాన్స్ చేశారు. సో, చాలా ఎంటర్‌టైనింగ్‌గా కొంచెం జోవియల్‌గా డాన్స్ చేస్తూ కొంచెం బబ్లీగా అనిపించింది. అసలు 'బిగ్ బాస్' ఎందుకు నీకు అని అడిగినప్పుడు చాలా ఎంటర్‌టైన్ చేస్తాను, డాన్స్ చేస్తాను, అలాగే ఫుడ్ అంటే చాలా ఇష్టం, హైపర్ యాక్టివ్ నేనుంటే షోకే ఒక కలొచ్చేస్తుంది. మొత్తం పాత బస్తీ ఒక స్వాగ్ తెచ్చేస్తాను షోకి అని చెప్పింది. అసలు నువ్వు ఇంతున్నావు అసలు టాస్క్‌లు చేయగలవా అని డౌటొచ్చినట్టుంది శ్రీముఖికి. అలాగే అక్కడ బ్యాగ్ ఒకటి తీసుకొచ్చి తన వెనకాల పెట్టి దానిలో వెయిట్స్ అన్నీ వేయడం స్టార్ట్ చేసింది. నేనిలా వెయిట్స్ ఏస్తుంటాను నువ్వు మాట్లాడు అని చెప్పింది. సో, అక్కడున్న జడ్జెస్‌ని నువ్వు నామినేట్ చేయాలంటే ఎవరిని చేస్తావు? వాళ్ళలో ఉన్న నెగెటివ్స్ ఏంటో చెప్పు అని అడిగింది. దానికి తను ఇక్కడ అభి సార్ ఉన్నాడు కదా! తను ఆ సీజన్‌లో ఓన్లీ మైండ్ గేమ్ ఆడినట్టు అనిపించింది. కూర్చుంటాడు జస్ట్ అట్లా సైలెంట్‌గా కూర్చొని ఓన్లీ టాస్క్ ఉన్నప్పుడు మాత్రం మైండ్ గేమ్ ఆడేవాడు. ఇనిషియేట్ తీసుకొని అందరితో జోవియల్‌గా ఏం మాట్లాడలేదు అనిపించింది అంది. అండ్ అలాగే బిందు కూడా హిమబిందు మ్యామ్ కూడా నాకేమంత తెలీదు. ఏంటి హిమబిందు ఎవరు అని శ్రీముఖి అడిగినప్పుడు, సారీ నాకు ఆ మేడం గురించి అంతగా తెలీదు. అందుకని హిమబిందు అనేసాను. అగ్ని పరీక్ష జడ్జి మాత్రమే అని తెలుసు. అంతకు మించి ఏమీ తెలీదు. ఓటీటీ నేను చూడలేదు అని నవ్వేసింది. కానీ నాన్ స్టాప్‌గా వాగుతూనే ఉంది. ఏదో ఒకటి సైలెంట్‌గా ఉండట్లేదు. సో, శ్రీముఖి అదే అడిగింది. "నువ్వెప్పుడు వాగుతూనే ఉంటావా? సైలెంట్‌గా ఉండలేవా?" అంటే, "నో మ్యామ్ నాకు సైలెంట్‌గా ఉంటే అవ్వదు. అట్లీస్ట్ చదువుకునేటప్పుడు కూడా ఏదో ఒక సౌండ్ మోగుతూనే ఉండాలి నా పక్కన. అసలు సైలెంట్‌గా ఉంటే నాకు ఏదోలాగా అనిపిస్తుంది. ఎలాగో వాగుతూ ఊరికే అందరిని కెలుకుతూ ఉంటాను. నాకదే పని" అని చెప్పింది. సరే చూద్దాం జనాలు నిన్ను సీరియస్‌గా తీసుకుంటారో లేదో అని చెప్పి గ్రీన్ ఇచ్చాడు నవదీప్. ఒక ఛాన్స్ అయితే ఇవ్వాలి కదా మేము అని గ్రీన్ ఇచ్చాడు. అండ్ అలాగే అభిజిత్ ఏమో సరే 'చోటా బ్యాకెట్ బడా ధమాకా' లాగా అనిపిస్తున్నావు. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అనిపిస్తుంది. సరే ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని గ్రీన్ ఇచ్చేసాడు అభిజిత్. నీ పొటెన్షియల్ ఏంటో తెలియట్లేదు. సరే ఇన్ని వెయిట్స్ మోసావు కదా! కానీ నిన్ను డైరెక్ట్‌గా పంపించలేము. ఇంకా కొంచెం తెలుసుకోవాలి. సో, నెక్స్ట్ రౌండ్‌కి సెలెక్ట్ అవ్వదు అని చెప్పి రెడ్ ఇచ్చేసింది బిందు. ఆ తర్వాత వచ్చిన కంటెస్టెంట్ స్టేజ్‌ని వాడుకున్నంతగా ఇంకా ఏ కంటెస్టెంటు వాడుకోలేదేమో అనిపించింది. అంతగా వాడుకున్నాడు. పిచ్చి పనులని చేశాడు. తనెవరో కాదు 'వెంకీ వైబ్'. తనొక యాక్టర్ అని, వెయిట్ లాస్ అవ్వడం మోటివ్‌గా పెట్టుకొని వెయిట్ లాస్ అయ్యానని, తనొక కామెడియన్ అని, కామెడీ బాగా చేస్తానని చెప్పాడు. దానికి జడ్జెస్ పిచ్చి కామెడీ చేస్తావు కదా! అంటే పిచ్చిగానే చేస్తాను సార్. కానీ జనాలకదే నచ్చుతుంది అని చెప్పేశాడు. సో, నీకొక టాస్క్ ఇస్తున్నాను. ఇప్పుడు నువ్వొక టెర్రరిస్ట్‌ని చూసావు. సో, టెర్రరిస్ట్ అటాక్ చేస్తున్నారు. నువ్వు వాళ్ళని వెళ్లి రివర్స్‌లో అటాక్ చేయాలి. దానికి నువ్వేం చేస్తావు? నీ ప్లాన్ ఏంటి? ఎలా చేసి చూయించు అని అడిగాడు. దానికి తను తడబడకుండా వెంటనే వెళ్లి తన యాక్టింగ్ స్టార్ట్ చేసేశాడు. చాలా మంచిగా యాక్ట్ చేసేసి అక్కడున్న శ్రీముఖిని బెదరగొట్టేశాడు. ఎంత ఫాస్ట్‌గా వెళ్లి అక్కడ దూకాడంటే ఎక్కడైనా పడి దెబ్బలు తగిలించుకుంటాడేమో అని భయమేసేసింది. సో, ఆ తర్వాత మళ్ళీ అభిజిత్ సరే ఇప్పుడు అక్కడ నీ లవర్ ఉందనుకోని ట్రై చేయి. ఎలా చేస్తావో చూద్దామంటే, దాన్ని కూడా చాలా మంచిగానే చేశాడు. జడ్జెస్‌కి నవ్వులు పువ్వులు పూయించాడు. నవదీప్ సరే నెక్స్ట్ జన్మలో పందిగా పుట్టాలని రాసావు. ఎందుకు రాసావు అని అడిగినప్పుడు, అవును సార్ పందిగా పుట్టడమే మంచిది. అప్పుడు ఏ భయము, ఏ బాధలు ఉండవు. హాయిగా బురదలో దొర్లుకుంటూ ప్రశాంతంగా బతికేయొచ్చు. ఏ పని చేయకుండా అని చాలా సులువుగా సమాధానం చెప్పాడు. కానీ అది జడ్జెస్‌కి అంతగా నచ్చలేదు. అదేంటి ఇప్పుడు ఈ 'బిగ్ బాస్'కి రావడం నీ డ్రీమ్ అని చెప్పావు కదా! మరి నెక్స్ట్ జన్మలో అలా లేజీగా ఉండడం ఎందుకు అని అడిగితే, ఈ జన్మ ఎలాగో కష్టపడుతున్నాను కదా! నెక్స్ట్ జన్మ కూడా కష్టపడడం ఎందుకు మ్యామ్? అందుకనే నెక్స్ట్ జన్మలో రిలాక్స్‌గా పందిలాగా పుట్టి ఆ బురదలో దొర్లుతూ నా లైఫ్‌ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. దానికి జడ్జెస్ తనని ట్రై చేద్దాం అనుకున్నారు.
సరే అక్కడ ఒక మడ్ పిట్ ఉంది. వెళ్ళి ఆ మడ్ పిట్‌లో పందిలాగా దొర్లు ట్రై చెయి. నిజంగా చేస్తావో లేదో చూద్దాము అన్నారు జడ్జెస్. దానికి తను ఏమాత్రం భయపడకుండా అచ్చం పందిలాగే వెళ్ళి ఆ మడ్ పిట్‌లో దొర్లి చాలా ఎంజాయ్ చేశాడు. తను ఎంజాయ్ చేయడం తనకి నచ్చిందేమో కానీ చూసే జనాలకి అంతగా ఏమీ నచ్చలేదు అని నా ఒపీనియన్. సో, ఇదంతా తనకి ఎక్కువ టైం ఇచ్చినట్టు అనిపించింది. తాను అంత చేసినా అంతగా జనాల్ని ఆకట్టుకోలేకపోయిందేమో అని నా ఒపీనియన్. సో, నవదీప్ ఏమో సరే నువ్వు పిచ్చి పిచ్చిగా కొంచెం కామెడీగా ఉన్నావు. సరే ఛాన్స్ ఇద్దాము అని గ్రీన్ ఇచ్చేశాడు. కానీ బిందేమో నీ పర్సనాలిటీ అంత సింక్ అయ్యేలాగా లేదు బిగ్ బాస్ హౌస్‌కి అని చెప్పేసి రెడ్ ఇచ్చింది. అభి కూడా డోంట్ థింక్ ఐయామ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ గేమ్ అనేసి రెడ్ ఇచ్చేశాడు. సో, తిన గేమ్ ఇక్కడితోనే ఆగిపోయింది. నవదీప్ గ్రీన్ ఇచ్చాడు కాబట్టి మరో ఛాన్స్ ఉంటుందో లేదో చూడాలి. ఇది ఈ థర్డ్ ఎపిసోడ్‌లో జరిగిన హైలైట్స్. మీలో ఎంతమందికి నచ్చింది? ఎవరు సెలెక్ట్ అవుతారనుకుంటున్నారు? ఇలాంటి మరిన్ని విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.